వంశానికి ముక్కుపుడక అనేది పరమ పవిత్రమైనది. అటువంటిది అర్హత కలిగిన వారికి మాత్రమే చెందాలి. అటువంటి వారి చేతికి అందించటమే నా బాధ్యత. అందుకే నా మనసులో ఏముందో ఇందులో రాశాను. దీనిని అమ్మవారి ముందు పెడతాను. ఈ వ్రతమైన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. అంతవరకు దీనిని ఎవ్వరూ తెరిచే ప్రయత్నం చెయ్యకండి. పేపర్లో అసలు అత్తయ్య ఏం రాసుంటుంది? ఎటువంటి విషయాన్నైనా ఎంత మందిలోనైనా బయటికి చెప్తుంది కదా, మరి అందులో అంత రహస్యం ఏముండుంటుంది? అదే అర్థం కావడం లేదక్కా. తను అన్న ప్రతి మాట నీకు అక్షయ్కి తగిలేలా అంటుంది. అది మాత్రం అర్థం అవుతోంది. అందులో మీ ఇద్దరి గురించి ఏదో రాసుంటుందని నాకు అనుమానం కలుగుతుంది. అర్హత ఉన్న వారికి ముక్కు పడుకుని ఇవ్వడం తన బాధ్యత అని చెప్పింది. నా కూతురికి మించిన అర్హత ఇంకెవరకుంటుంది? ఇకపోతే నా విషయానికొస్తే నన్ను టార్గెట్ చేయడానికి ఏముంటుంది? నేనే తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. నా అవని తరపు నుంచి గాని నా కూతురి తరపు నుంచి గాని ఎటువంటి తప్పు లేదు. ఇక మిగిలిందంతా అమ్మవారే చూసుకుంటుంది. వేదవతి గారు, రండి.